బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి 1 గంట సమయంలో విశాఖపట్నం కేజీహెచ్లోని చిన్నపిల్లల ఎన్ఐసియులో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడంతో తీవ్ర భయాందోళన చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఎన్ఐసియులో 20 మందికి పైగా నవజాత శిశువులున్నారు. ఫైర్ అలారం మోగడంతో భయపడిన వైద్య సిబ్బంది, బయట ఉన్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయంపై ట్రూత్ న్యూస్ ఎండీ ఫోన్ చేసి వెంటనే కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణికి తెలియజేశారు. ఆమె తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సూపరింటెండెంట్ వాణి తక్షణ స్పందనకు తల్లిదండ్రులు ట్రూత్ న్యూస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో కేజీహెచ్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వెల్లడైంది. పేదల ఆసుపత్రిగా భావించే కేజీహెచ్లో చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి కేజీహెచ్లో జరిగిన వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ట్రూత్ న్యూస్ ఛానల్ను ఈ సందర్భంగా తల్లిదండ్రులు అభినందించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి 1 గంట సమయంలో విశాఖపట్నం కేజీహెచ్లోని చిన్నపిల్లల ఎన్ఐసియులో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడంతో తీవ్ర భయాందోళన చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఎన్ఐసియులో 20 మందికి పైగా నవజాత శిశువులు ఉన్నారు. ఫైర్ అలారం మోగడంతో భయపడిన వైద్య సిబ్బంది, బయట ఉన్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయంపై ట్రూత్ న్యూస్ ఎండీ ఫోన్ చేసి వెంటనే కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణికి తెలియజేశారు. ఆమె తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సూపరింటెండెంట్ వాణి తక్షణ స్పందనకు తల్లిదండ్రులు ట్రూత్ న్యూస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో కేజీహెచ్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వెల్లడైంది. పేదల ఆసుపత్రిగా భావించే కేజీహెచ్లో చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి కేజీహెచ్లో జరిగిన వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ట్రూత్ న్యూస్ ఛానల్ను ఈ సందర్భంగా తల్లిదండ్రులు అభినందించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.